దునియా మొత్తంలో ఎక్కువ ఆమ్దాన్ వచ్చేటి గుడి ఏదైనా ఉన్నదంటే అది తిరుపతి వెంకన్న గుడే. ఎందుకంటే దునియా అంతటికెంచి వస్తుంటారు భక్తులు. తిరుపతి అనగానే లడ్డూలు యాదకొస్తాయి అందరికీ. తిరుపతి లడ్డు ఒక్కసారి తిన్నా చాలనుకుంటుంటారు చాలా మంది భక్తులు. కానీ ఇప్పుడు గా లడ్డు మీదనే రోజుకో తీరుగా జవడం నడుస్తుంది. కల్తీ లడ్డూల లడాయి అన్ని గుళ్ళ మీద పడ్డదుళ్ళు. తిరుమల కొండ మీద తయారు చేసేటి వెంకన్న లడ్డూలల్లా కల్తీ కలుస్తుందని జవడం తయారైన ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. అగో అట్ట ఆడబడి ఈడబడి జవడం ఇప్పుడు తెలంగాణలో ఉన్న అన్ని గుళ్ళ మీద పడ్డది. అంత పెద్ద గుళ్ళనే అట్టయిందంటే బుడ్డ గుళ్ళ ముచ్చటేంది అనుకున్నట్టున్నారు కావచ్చు తెలంగాణ సర్కారోళ్ళు. ఇక ఇప్పటి సంది తెలంగాణలో ఉన్న అన్ని గుళ్ళల్లో తయారు చేసేటి లడ్డూలను సర్కారోళ్ళ సంస్థ విజయ్ డైరీకి ఎంచుకున్న నెయ్యితోనే తయారు చేయాలని ఆర్డర్లు వేసిర్రు. ఇది ఒకటే కాదు ఈ లడ్డూల మీదనే నడుస్తుంది ఇప్పుడు రాజకీయం అంతా. కొంతమంది ట్వీట్లు చేస్తున్నారు, ఇంకొంతమంది సోషల్ మీడియాలో వాళ్ళకు నచ్చినట్టు రాసుకొస్తున్నారు, ఇంతమంది ఏకంగా వీడియోలే ఇడుస్తున్నారు ఇట్ట బయటికి. లడ్డూలు ఈ పందులు కానీ వేరే వేరే జంతువులు మొత్తం నెయ్యి కలిపినారు. ఆ మాట విని చాలా మంది బాధపడుతున్నారు. అసలు ఎంత పాపిష్టుడు కూడా ఈ ప్రపంచంలో ఉంటారా అని ఒక చర్చ నడుస్తుంది. ఎవరో అంటే ఆ గుడిని అపవిత్రం చేయనికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇవాళ లేకపోతే రేపు దర్శనానికి వెళ్తారంట. అంటే ఎంత మీరు ఘోర పాపం చేసిన తర్వాత కొద్దిగైనా మీకు సిగ్గులేదా? మళ్ళా మా తిరుపతి దేవస్థానం మా దేవుడికి దర్శనం చేయడానికి మీరు వెళ్తారా? మా దేవుడి పైన మీకు నమ్మకం లేకపోతే మీరు ఎందుకు ఈ షోపుటప్ రాజకీయం చేస్తున్నారు? ఎందుకు ఈ షోపుటప్గా మీరు దర్శనం చేయడానికి వెళ్తున్నారు? నాకు అర్థమైతే లేదు. ఇవాళ మొత్తం మన తెలుగు సమాజం మీకు తిడుతున్నారు. ఆగనాట దొంగ అని అరిచినట్టు లడ్డూలను ఆగం చేసిన వాళ్ళే తిరుమలకు పోతాం అంటున్నారు ఏంది అన్నట్టే గరమైండు. ఇక సార్ ఎవరిని అంటున్నానేది నేను చెప్పుడేందుకు మీరే ఆలోచన చేసుకోరి. ఇది ఒకటే కాదు, ఇటు ఎర్రన్నలు కూడా గట్టిగానే అరుచుకుంటున్నారు. లడ్డూల మీద కాదు మీ రాజకీయం, పబ్లిక్ కి ఇచ్చేటి హామీల చుట్టూ తిప్పులి మీ రాజకీయాన్ని అన్నట్టే గరమైండు. కేంద్ర ప్రభుత్వం మీద విభజన హామీ చట్టం అమలు చేయమని, విశాఖకు రైల్వే జోన్ కానీ, లేదా ఇక్కడ పరిశ్రమలు రావాలి, లేదా ఇవాళ సృజన స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేయాలి. ఇది రెండోసారి ఇవాళ ఆంధ్ర ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. ఇవాళ కూటమి ప్రభుత్వం మీద మేము తిరుపతి లడ్డూ చుట్టూ తిప్పడం కాదు, మీరు చేయాల్సిన అభివృద్ధి సంక్షేమం చాలా ఉన్నాయి కనుక వీటి మీద దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక ఇది ట్వంటీ ఇటుకి సినిమాలకు అడుగా రాజకీయ లీడర్లకు నడుమ లడ్డూల పంచాది గట్టిగానే నడుస్తుంది. సుయ్యం అంటే నాకో పూలు అన్నట్టు అన్నిట్లో ఏలు పెట్టేటి ప్రకాష్ రాజ్ సార్ కూడా గీ లడ్డూల పంచాదిలో చొరబడ్డాడు. ట్విట్టర్ కు ఇట్లా గీతీలుగా రాసుకొచ్చిండు. ఇక ఇప్పుడు గిది చూసినాక చక్కగా ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్కే సూటి పెట్టిండు అనేది నెట్ అన్నలంటున్న ముచ్చట. గిట్ట గీ లడ్డూ లడాయి అటు సినిమాలకు ఇటు రాజకీయ లీడర్లకు నడుమ పెద్ద లడాయే పెట్టేటట్టుంది అనుకుంటున్నారట చాలా మంది కనుక. మరి చూడాలి ఏమైతుందో ఇక రేపు.